చదివింది పిహెచ్డి ఇన్ వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్, చేసేది దేవుని పూజ. లండన్ ప్లైమత్ యూనివర్సిటీలో డాక్టరేట్ పొంది హైదరాబాద్ జూలో వైల్డ్ లైఫ్ బయాలజిస్ట్గా చేసి డెలాయిట్, ఐబిఎం, టీసీఎస్ అయిన పెద్ద పెద్ద ఎంఎన్సీస్లో సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా చేసి శ్రీశైలం మల్లికార్జున స్వామి పిలుపుతో శ్రీశైలం చేరుకొని పంచలింగ ఆలయ పూజారిగా గత 5 సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు. డాక్టర్ జయకుమార్ స్వామి లోకల్ 18తో మాట్లాడడం జరిగింది. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. నా పేరు జయకుమార్ స్వామి. నేను హైదరాబాద్లో పుట్టి పెరిగాను. అక్కడనే నా ఎడ్యుకేషన్ కంప్లీట్ ఉస్మానియా యూనివర్సిటీలో బయాలజీలో. తర్వాత నేను బయాలజీ టీచర్గా చేశాను నేను సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్లో హైదరాబాద్లో. తర్వాత నేను హైదరాబాద్ జూలో వైల్డ్ లైఫ్ బయాలజీగా చేయడం జరిగింది. తర్వాత ఉన్నత చదువుల కోసం నేను లండన్ వెళ్ళడం జరిగింది. ఇక్కడ ప్లిమత్ యూనివర్సిటీలో నేను ఎంఎస్సి జూ కన్జర్వేషన్ బయాలజీ, పిహెచ్డి ఇన్ వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్ చేశాను. ఇక తర్వాత మా ఇంటికి వచ్చేసాయంటే మళ్ళీ నేను లండన్ నుంచి వచ్చేసిన నేను. తర్వాత నేను సాఫ్ట్వేర్లో కూడా నేను వర్క్ చేశాను. డెలాయిట్, టీసీఎస్, టెక్ఎం, ఐబిఎం అన్ని కంపెనీస్లో చేశాను. లాస్ట్ నా జాబ్ 2019లో టీసీఎస్. సో ఐ అపాలజైజ్ టు the CEO of TCS that I absconded because I received a call from Mallikarjuna Swami to come and take care of this temple, Panchamokalingam, శ్రీశైలంలో ఆపోజిట్ గోశాల. సో గత 5 ఏళ్ళగా నేను ఇక్కడ స్వామివారికి సేవ చేసుకుంటున్నాను. వెరీ పవర్ఫుల్ లింగం. చుట్టూ స్వామివారికి ముఖాలు ఉంటాయి. అఘోర సజ్జోజాత వామదేవ తత్పురుష ఈశాన ముఖాలతో సాక్షాత్తు దక్షిణామూర్తి స్వామివారు గురుస్థలం ఇది. పరిస్థితుల కారణంగా నేను రాజకీయ ప్రవేశం కూడా చేయాల్సి వచ్చింది. ఇక్కడ శ్రీశైలం 135 నియోజకవర్గంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేశాను నేను. సో స్వామివారి అనుగ్రహంతో లోకల్ సపోర్ట్ చాలా వచ్చింది నాకు. 282 ఓట్స్ వచ్చాయి నాకు నియోజకవర్గంలో. సో ఇండిపెండెంట్లో హైయెస్ట్ వచ్చినాయి. సో నేను పుట్టిన ఊరు కాదు, నేను పుట్టిన స్టేట్ కాదు, అయినా కానీ నోరు బాగుంటే ఊరు బాగుంటుంది అంటారు కదా. సో అభిమానం కొద్దీ నాకు చాలా ఓట్లు వేశారు. చాలా చాలా ధన్యవాదాలు వాళ్ళందరికీ. సో ఇక్కడే ఉండి స్వామివారి సేవ చేసుకుంటూ ఉంటాను నా ఆఖరి ప్రాణం ఉన్నంత వరకు. కుంభమేళా కూడా వెళ్దాం అనుకుంటున్నాను నెక్స్ట్ ఫ్లైట్లో. డాక్టరేట్ ఎక్కడ తీసుకుంటాను? నేను యునైటెడ్ కింగ్డమ్ యూనివర్సిటీ ఆఫ్ ప్లిమత్లో వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్లో చేసి, తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇక్కడ సున్నిపెంట ల్యాబ్లో కూడా నేను స్టార్ టార్టైస్ ప్రాజెక్ట్లో చేశాను నేను. తర్వాత లండన్లో పెయింగ్టన్ జూలో కూడా రీసెర్చర్గా చేశాను నేను. తర్వాత ఆరెంజ్ టెలికమ్యూనికేషన్స్లో డేటా స్పెషలిస్ట్ కూడా ఉండే. సో చిన్నప్పటి నుంచి కొద్ది కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉంది. సో అంటే ఎందుకు అంటే అంత పెద్ద లైఫ్ వదులుకొని మళ్ళీ ఇక్కడ అంటే పూజారిగా సెటిల్ అవ్వడానికి ఏమైనా రీజన్? విధిరాత అట్లా రాసి పెట్టి ఉండే. సో సనాతన ధర్మం కోసం నేను నా ఆఖరి ఊపిరి ఉన్నంత వరకు పోరాడతాను. ధర్మో రక్షిత రక్షిత సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. నా ఫస్ట్ జాబ్ హైదరాబాద్లో బయాలజీ టీచర్గా చేశాను. తర్వాత వైల్డ్ లైఫ్ సైంటిస్ట్గా నేను హైదరాబాద్ జూలో చేశాను. డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ వర్క్ చేశాను నేను. వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, డబ్ల్యూడబ్ల్యూఎఫ్, వైల్డ్ లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా, ఇవన్నీ ఆర్గనైజేషన్స్ వర్క్ చేశాను నేను. తర్వాత టైగర్ సెన్సెస్ కూడా వెళ్ళాను నేను. తడోపా, మహారాష్ట్ర అన్ని మోస్ట్ ఆఫ్ ది టైగర్ రిజర్వ్స్ తిరిగేసాను. రంథంబోర్, ఇక కార్బెట్ అన్నీ. తర్వాత శ్రీశైలంలో సున్నిపెంట ల్యాబ్లో కూడా నేను స్టార్ టార్టైస్ ప్రాజెక్ట్లో నేను వర్క్ చేశాను నేను. తర్వాత సాఫ్ట్వేర్ ఫీల్డ్లోకి వెళ్ళడం జరిగింది. పాలిటిక్స్ కూడా వెళ్ళడం జరిగింది. సో అన్ని రంగాల్లో వెళ్ళాలనేసి నా కోరిక. దాన్ని లోతులో స్టడీ చేసి మన సోషల్ ప్రాబ్లమ్స్ని ఎలా రిజాల్వ్ చేయాలో దీని మీద నేను కాన్స్టెంట్గా వర్క్ చేస్తూ ఉంటాను. ఇక్కడ చెంచు వాళ్ళకు కూడా నేను డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు చాలా హెల్ప్ చేశాను నేను. వాళ్ళకి రైస్ కావాలంటే, బట్టలు కావాలంటే నేనే హైదరాబాద్ నుంచి తీసుకొని ఇస్తుండే నేను. చెంచు ప్రజాతి ఇప్పుడు అంతరించిపోతుంది. సో ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు సేవ్ దెమ్. సో స్వామివారు మల్లికార్జున స్వామి అందుకే రప్పించారనుకుంటాను. నాకు అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ అయిపోయినాయి శ్రీశైలంలో. ఇక ఫారెస్ట్ కూడా చూసుకోవాలి, స్వామివారిని కూడా చూసుకోవాలా. సో ఐఎమ్ రియలీ ఎంజాయింగ్ మై టైమ్ హియర్. జాబ్తో పాటు స్వామివారి సేవ కూడా ఉన్నందుకు నేను చాలా ధన్యుని.
మల్లికార్జున స్వామి బ్రహ్మనామదే సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.